హాయ్ అండి. నమస్తే. నేను మీ జాడి లక్ష్మణ్. ఈరోజు ఒక మంచి మోరల్ స్టోరీ చెప్తానండి. ప్రతి ఒక్కరు వినాల్సిన వీడియో. దయచేసి ప్రతి ఒక్కరు వినండి ఫస్ట్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాలేజ్‌లో ఒక సైకాలజీ లెక్చరర్ ప్రతి ఒక్క విద్యార్థులను అడుగుతా ఉంటారంట. అలాగే ఒక అమ్మాయిని లేపి అడుగుతారు. "అమ్మ ఇట్రా, మీకు మీకు సంబంధికులు మంచి ఫ్రెండ్స్ ఒక 100 మంది పేరు రాయని" చెప్తారు. ఆ అమ్మాయికి ఒక పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లయిపోయింది. ఒక బాబు ఉన్నాడండి అమ్మాయికి. సరే సార్ చెప్పండి అని చెప్తాను. ఏం లేదమ్మా, నీకు ఇష్టమైన వాళ్ళు ఎందరు ఎందరు ఫ్రెండ్స్ ఉంటే అందరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నీకు తోడైన వాళ్ళు, నీకు సంబంధికులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు రాయండి అని చెప్తారు. అలా ఇలా అమ్మాయి ఒక 20, 25 పేర్లను 20 నుంచి దాదాపు 25 పేర్లను రాస్తుందండి అమ్మాయి. రాసిన తర్వాత ఇక లెక్చరర్ ఏదైతే పని చెప్తాడో, సరే అమ్మా, ఇందులో నీకు పనికి రాని వాళ్ళు, వీరు నాకు కాదనుకునే వాళ్ళు ఒక ఐదుగురిని తీసేయని చెప్తారు. 25లకెళ్ళి ఐదుగురు తీసేస్తారు. మరి ఆ 20 నుంచి మరో ఐదుగురు, అంటే ఇంకా దూరం ఉన్నవాళ్ళు, ఈ ఏదైతే 20 మెంబర్స్ ఏదైతే ఉన్నారో, ఆ 20 మెంబర్స్‌లో ఇంకా ఐదుగురు ఎవరైతే దూరంగా ఉంటారో, వాళ్ళది కాదనుకున్న వాళ్ళు, ఇప్పుడు 20 మెంబర్స్ ఏదైతే పేరు రాసావో, అందులో ఇంకా దగ్గర సంబంధికులు 15 మంది ఉంచుకో, ఐదుగురు తీసేయని చెప్తారండి. మళ్ళీ ఈ అమ్మాయి తీసేస్తుంది. మరి చివరగా 15 మెంబర్స్ ఉంటారు. ఆ 15 మెంబర్స్‌లో కూడా ఇంకా ఐదుగురు తీసేయని చెప్తారు. అలా ఇలా తీసేసి లాస్ట్ 4 మెంబర్స్‌కి వచ్చేస్తారండి అమ్మాయి. అక్కడ ఎవరెవరు ఉంటారు? తల్లి, తండ్రి, భర్త, కొడుకు. మరొకసారి చెప్తాను. 4 మెంబర్స్ దగ్గర ఆగిపోతారు. తల్లి, తండ్రి, భర్త, కొడుకు. అప్పుడు ఆ ఫ్యాకల్టీ చెప్తారు, ఆ లెక్చరర్, సరే అమ్మ, ఇందులో ఇద్దరిని తుడిచేయని చెప్తారు. చెరిపేయని చెప్తారు. ఇప్పటివరకు దాదాపు 25 నుంచి చెరిపించుకుంటూ వచ్చావు కదా! ఇందులో ఒక నలుగురిలో ఇద్దరిని చెరిపేయని చెప్తారు. ఆమె షాక్‌లో కూర్చుంటది. అసలు ఎవరిని చెరిపేయాలో అర్థమవ్వదు. ఒకటి తల్లి జన్మనిచ్చిన, రెండోది తండ్రి, తల్లిదండ్రులను ఎవరైనా చెరిపేస్తారా? మూడోది భర్త, నాలుగోది కొడుకు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఆమెకి ఏం చేయాలో అర్థమవ్వదు. అలా ఇలా బాధపడుకుంటూ తల్లిదండ్రి పేర్లను చెరిపేస్తుందండి. ఇక చివరిగా ఉన్న రెండే 2 పేర్లు, భర్త మరియు కొడుకు. ఆమె చాలా బాధపడుతుంది అమ్మాయి. అప్పుడు ఇంకా ఆ లెక్చరర్ ఏదైతే చెప్తారో, సరే అమ్మ, చివరిగా ఒకటే ఇద్దట్లో ఒక పేరును చెరిపేయని చెప్తారు. చాలా ఏడుస్తుంది. ఇంకా మరీ బాధ అనిపిస్తుంది ఆమెకు. ఎందుకోసం అంటే ఒకటి జన్మనిచ్చిన తను తను జన్మనిచ్చిన కొడుకు, ఇంకొకటి భర్త. తనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు అమ్మాయికి. చాలా ఏడుస్తుంది క్లాస్‌లో మొత్తం. అమ్మాయి ఇది ఓన్లీ టెస్ట్ మాత్రమే, అంత బాధపడాల్సిన అవసరం లేదని ఏదైతే ఫ్యాకల్టీ ఏదైతే ఉందో చాలా సపోర్ట్ చేస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ టెస్ట్ పరీక్ష అనుకో అమ్మ. ఓన్లీ పేరు చెరిపేయి అని చెప్తారు. ఆమెకు అర్థమవ్వదు. మాటి మాటికి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే నవమాసాలు మోసిన తల్లి కొడుకు ఆయన. కడుపు ఇదే నవమాసాలు మోసి ఆ బిడ్డను కన్నాను. ఆయన పేరు చెరిపేయనా? నన్ను పెళ్లి చేసుకున్న భర్త పేరు చెరిపేయనా అనేది అర్థమవుతుంది ఆమెకు. చివరిగా వచ్చేసరికి లేదమ్మా, ఒక పేరు చేర్పాల్సింది ఖచ్చితంగానే ఫ్యాకల్టీ. ఆమె పైన మాటి మాటికి చెప్తే సరే సార్ అని ఏడుచుకుంటూ కళ్ళు మూసుకొని తన కుమారుడి పేరును చెరిపేస్తుంది. భర్త పేరు అక్కడ ఉంటుంది. క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. చాలా ఏడుస్తుంది. కింద కూర్చొని ఏడుస్తుంది బోర్డు పక్కన. అప్పుడు ఆ ఫ్యాకల్టీ ఏదైతే లెక్చరర్ అమ్మాయి దగ్గర వెళ్ళి, ఎందుకమ్మా, జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా పేరు చెరిపేశాం, అదే విధంగా నువ్వు జన్మనిచ్చిన కొడుకు పేరు కూడా చెరిపేసి ఎవడో ముక్కు మొహం తెలియని భర్త పేరు ఎందుకు ఉంచుకున్నావు అమ్మా అక్కడ బోర్డు పైన అని చెప్తే, అమ్మాయి ఇలా చెప్తుంది, చూడండి సార్, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏదైతే నా పెళ్ళయ్యే వరకే వాళ్ళ బంధువులు సార్, అంటే నా ఇంటి వాళ్ళు. పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికాడ నేను చుట్టంగా వచ్చి ఒక మహా అంటే ఒక రోజు 2 రోజులు ఉండి మళ్ళీ నా భర్త ఇంటికి వెళ్ళాల్సింది సార్, అత్తగారింటికి. అందుకే వాళ్ళు నాకు శాశ్వతం కాదని వాళ్ళ పేర్లను చెరిపివేశాను. అదేవిధంగా కాకుండా కొడుకు పేరు ఎందుకు చెరిపేశాను సార్? ఇదే మోసాలు మోసిన తల్లి నా బాధ తెలుసు సార్. అయినా నా కొడుకు పేరు ఎందుకు చెరిపేశానంటే, తను ఈరోజు కాకపోవచ్చు, అంటే
ఒక 20 నుంచి 25 సంవత్సరాలు నాతో పాటు ఉండొచ్చు. మా అంటే 30 సంవత్సరాలు తల్లి దగ్గర ఉండొచ్చు సార్. తను పెళ్ళైన తర్వాత నాతో పాటు జీవితంతో ఉండాలని రాసేం లేదు కదా సార్. పెళ్ళైన తర్వాత భార్యతో ఎక్కడైనా వెళ్ళొచ్చు. వేరే కాపురం పెట్టి ఎక్కడైనా ఉండొచ్చు. అయినా నాతో ఉంటానని గ్యారంటీ లేదు కదా సార్. చివరిగా నాతో శాశ్వతం ఉండేది ఒక భర్త మాత్రమే సార్. అందుకే భర్త పేరు అక్కడ చెరపలేదు సార్. ఆయన పేరు అక్కడ ఉంచాననేసరికి క్లాస్ మొత్తం గట్టిగా చప్పట్లు కొడుతుందండి. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం నీతి ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించాలి. జీవితాంతం జన్మనిచ్చే తల్లిదండ్రులు పెళ్ళయ్యే వరకు మాత్రం మీకు సపోర్ట్గా ఉంటారు, మీకు మద్దతుగా పలుకుతారు. అదేవిధంగా కాకుండా కన్న కొడుకు కూడా ఇలాంటి పరిస్థితే. కానీ భర్త జీవితాంతం మీరు తోడుగా ఉంటారు. భర్తను చాలా మీరు ఎలా ఆలోచించాలి కదా. మీరు ప్రతి ఒక్కరు మహిళ గమనించాలి ఈ విషయం. ఈ వీడియో పైన భర్తను గెలిపించాలని మీరు ప్రయత్నించాలి. మీరు అప్పుడు గెలుస్తారు. కానీ భర్తపై గెలవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఓడిపోతారు మీరు. ఇది ప్రతి ఒక్క మహిళలకు ఒక మంచి మెసేజ్ అండి. చాలామంది భారం పెట్టుకుంటా నేను గెలుస్తాను, ఆయన మాట వినరు. ఇది కాదు 100% చెప్తున్నాను. భర్తపై మరొకసారి చెప్తున్నాను, భర్తపై గెలవాలని మీరు ప్రయత్నిస్తే మీరు తప్పకుండా ఓడిపోతారు. భర్తని గెలిపించాలని మీరు ప్రయత్నం చేస్తే మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఈ వీడియోలో ఉన్న నీతి ఇదండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కథ మీకు నచ్చితే ఈ కామెంట్ రూపంగా తెలపండి. అదేవిధంగా కాకుండా ఏదైతే మీ అనుభవం కూడా ఈ కామెంట్ రూపంగా తెలపండి. ప్రతి ఒక్క మహిళలు చూడాల్సిన వీడియో. ఒక లెక్చరర్ ఏదో చెప్పిన కథలో కూడా నీతి ఏముందో మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. సమాజంలో మనం చూస్తున్నాం. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఈరోజు నేను మీ దగ్గర తీసుకొస్తున్నాను. మరి ఇలాంటి మోరల్ స్టోరీస్ కూడా చాలామంది తీసుకొస్తాను. దయచేసి మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కాకుండా కామెంట్ కూడా చెప్పండి. కామెంట్ కూడా చేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ 56 న్యూస్. నేను మీ జాడి లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.